హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మహాకుంభమేళా జరుగుతుంది. చారిత్రక నేపథ్యం ఎంతుందో మహాకుంభమేళాకు, అంతేకాకుండా పౌరాణిక నేపథ్యం కూడా అంతే ఉంది. పౌరాణిక ప్రాశస్త్యం ఉన్నందుకే కుంభమేళాను ఈరోజు మనం అంతా కూడా అంత పెద్ద ఎత్తున పూజిస్తూ కోటాను కోట్ల భక్తజనం అక్కడికి వెళ్తున్నారు. అవునా? అయితే ఒకేసారిగా 40-50 కోట్ల మంది వస్తారు అనే అంచనాని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి మరి 40-50 కోట్ల జనం అక్కడ ఆ నదులని సందర్శించి స్నానాలు ఆచరిస్తారు, పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కాబట్టి కొంచెం ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. రోజులు అంతగా బాగోలేవు, ఎక్కడ చూసినా కాలుష్యం ఉంది అని చెప్పేసి నేను జాగ్రత్తలు చెప్తూ ఒక వీడియో చేశా. జనాలు అందరూ ఏం చేశారంటే కొట్టి పారేసారు. లిటరల్గా నేను హిందువుని కాదు అనుకున్నారు. నేను హిందువుని ఫస్ట్ థింగ్. తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండకుండా గాల్లో దీపం పెట్టి భారం మొత్తం దేవుడి మీదకే వేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో దేవుడిది అస్సలు తప్పు కాదు మనని కాపాడలేకపోతే. ఎందుకంటే మానవ ప్రయత్నంగా మనుషులు ఏమేమైతే చేయగలుగుతారో అవన్నీ చేసిన తర్వాత దేవుడికి వదిలేస్తే కొంచెం బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా తండోపతండాలుగా అక్కడికి వెళ్తున్నాం. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు వాళ్ళవి, సరే మంచిది, జాగ్రత్తగా వెళ్తున్నామా లేదా అన్నది కూడా పక్కన పెడితే, దేవుడు భక్తులు తన కోసం అంత దూరం వ్యయ ప్రయాసల కోర్చి వస్తున్నప్పుడు మరి భక్తులను కాపాడాలి కదా. కానీ ఏం జరుగుతుంది, లాస్ట్ అంటే ఒక 10 రోజులు 15 రోజుల క్రితం, అంటే 10-15 రోజులు కూడా కాలేదు, తిరుపతిలో కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం అని చెప్పేసి టికెట్ల లైన్ల దగ్గర తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగింది. దేవుడు కాపాడలేకపోయాడు. అప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఏమన్నారు అంటే దైవ సన్నిధిలో ప్రాణాలు కోల్పోవడం అదృష్టమే అని చెప్పేసి అన్నారు. అసలు ఏంటి ఇదంతా అంటే ప్రజల యొక్క ప్రాణానికి రాజకీయ నాయకులు కూడా ఈరోజు దేవుని మీద భారం వేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి నిర్వహణ లోపాల వల్ల ఈరోజు దేవుణ్ణే నిందిస్తున్నారు. అయినా కానీ హిందూ బంధువులు ఎవరు కూడా మేల్కుంటలేరు. ఈరోజు హైందవ మతం భారతదేశంలో మెజారిటీ మతం అయినప్పుడు మరి మన హైందవ మతాన్ని వాడుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ చర్యలని మనం ప్రశ్నించకపోగా జరిగినటువంటి తప్పిదాలను మనమే వెనకేసుకొని వస్తున్నాము అని అనిపిస్తూ ఉంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా జనరల్గానే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కలికాలంలో మీ భాషలో చెప్పాలంటే మరణం ఎటువైపు నుంచి వస్తుంది అన్నది ఎవరు ఊహించలేరు. ఎట్లా అయినా రావచ్చు మరణం. ఎక్కడి నుంచి మరణపు పాము కోరలు తెరిచి ఉంది, కోరలు చాచి ఉంది అన్నది మనం ఊహించలేము. సో ఇదే నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరము. అయితే దేవుడి మీద భక్తితో శ్రద్ధతో అంత దూరం పోతున్నప్పుడు కనీసం దేవుడు కాపాడాలి కదా. దేవుడిని నిందించమంటారా, లేకపోతే నిర్వహణ లోపాలున్న ప్రభుత్వాన్ని నిందించమంటాడా, లేకపోతే గాల్లో దీపం పెట్టినట్టుగా ఏమన్నుండని ఎంత రష్ అయినుండని దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి మనం నిర్లక్ష్యపూర్వకంగా వెళ్ళడమా? సో కొన్ని వార్తలు చదువుతాను, ఒక 3 సెలెక్టివ్ వార్తల్ని చదువుతా, ఎందుకంటే ఇంకా చాలా వస్తాయి. కాకపోతే నా ఉద్దేశం కేవలం దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏమైనా నష్టం జరిగితే బాధ్యతలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడిని నిందించకుండా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం మనశ్శాంతిగా హ్యాపీగా మన దేవుడిని దర్శించుకున్నాం అన్నప్పుడు అంతే హ్యాపీనెస్తో ఇంటికి తిరిగి రావాలి అనేది నా కోరిక. కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. సరిగ్గా ఓ 2-3 రోజుల క్రితం కుంభమేళాలో ఉన్నటువంటి పరిస్థితిని, తర్వాత రాబోయే పరిస్థితిని అంచనా వేస్తూ చాలా హేతుబద్ధంగా నేను చెప్పిన మాటల్ని అందరూ ఏమన్నారు, విమర్శించిండ్రు. నన్ను అన్నీ నువ్వే చేసేలాగా ఉన్నావు అన్నారు. కొంతమంది ఏమో నువ్వు గొర్రెబిడ్డవి అని అన్నారు. ఇట్లా నానా రకాలైన దూషణలు నా మీద చేసిర్రు వ్యక్తిగతంగా. ఇంకా కొంతమంది అయితే బూతులను ప్రయోగించారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడిని నమ్ముతున్న వాళ్ళు వాళ్ళ భాషని చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. అది ఏ దేవుడిని నమ్ముతున్న వాళ్ళైనా కానీ ఎట్లా ఉంటుంది, ఈరోజు మేము భక్తులము అని చెప్పేసి దేవుడి కోసం మాట్లాడుతున్న గొంతులు కూడా ఈరోజు బూతు ప్రయోగాలు చేస్తూ ఉన్నారంటే చాలా బాధేస్తోంది. మనం అందరం ఇక్కడ ఉన్నది ఎందుకు, దేవుని యొక్క విలువను తగ్గించడానికా? కాదు కదా. కుంభమేళాలో అగ్ని ప్రమాదం. సెక్టార్ 19లో పేలిన 2 సిలిండర్లు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళాలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. కుంభమేళాలోని సెక్టర్ 19లో 2 సిలిండర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తాత్కాలిక టెంట్లకు మంటలు అంటుకున్నాయని, మరింత వ్యాపించే అవకాశం ఉందని అన్నారు. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి చేరుకున్నాయని, మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించినట్టు పోలీసులు చెప్తున్నారు. మరి మనము ఇంత ఇష్టంగా ఒక ప్రత్యేకమైన సందర్భం, అది మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. అది అక్కడికి వెళ్తున్నప్పుడు స్వయంగా అంటే ఆ స్థలంలోనే ఏదైతే తీర్థక్షేత్రం ఉందో అక్కడనే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయంటే మనం ఏమనుకోవాలి? మానవ తప్పిదం వల్లే జరిగిందని అనుకుందామంటే మరి మనుషులు దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే కదా అర్థం. వీటికి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ప్రభుత్వాలదే. మరి ప్రభుత్వాలు ఏమాత్రం అంటే ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోకుండా ఒకటేసారిగా ఒక దర్పాన్ని చూపించుకునేలాగా ఈరోజు మతం అనేది ఒక దర్పం అయిపోయింది. నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది, చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఒక మతం తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రైవసీని కాపాడుకుంటూ చాలా గౌరవప్రదంగా ఉండాల్సిన దాన్ని ఈరోజు రాజకీయం చేసేసి ఆ రాజకీయాన్ని చూయించుకోవడానికి జస్ట్ షోకేస్ కోసం మాత్రమే వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అయితే నేను ఎండింగ్ మళ్ళీ మాట్లాడతా. ఇంకా 2 వార్తలు కూడా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. యాదగిరిగుట్ట వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం, 35 మందికి తీవ్ర గాయాలు. వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో యాదగిరిగుట్ట వెళ్ళి వస్తున్న DCM వ్యాను బోల్తా పడిన ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్లోని ఉప్పునూతల గ్రామానికి చెందిన 35 మంది యాదగిరిగుట్టకు వెళ్ళి వస్తుండగా వరంగల్ హైవేపై ఘట్కేసర్ దగ్గరలో DCM బ్రేకులు ఫెయిల్ అయ్యి ఒక్కసారిగా వాహనం పల్టీ కొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి క్షతగాత్రులను ఘట్కేసర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందింది. మరి ఈ కేసులో మరి ఎవరిని నిందిద్దామంటారు? వెళ్ళి వస్తున్న వాళ్ళ భక్తులే. ఇది భక్తి ఉన్నప్పుడు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నారంటే చాలా భక్తి శ్రద్ధలతోటి ఒక మంచి మనస్సుతోటి సత్ప్రవర్తనతోటే వెళ్ళొస్తుంటారు కదా. అయినా కానీ మరి భగవద్ దర్శనం చేసుకొని వస్తున్న వీళ్ళకి ఇట్లాంటి ప్రమాదం జరిగిందంటే ఇక్కడ నిందించడానికి ప్రభుత్వాలు కూడా లేవు. మరి ప్రభుత్వ వైఫల్యంగా కనిపించడం లేదు. ఎక్కడ కనిపిస్తోంది? ఆ DCM సరిగ్గా లేదు, దాని బ్రేకులు ఫెయిల్ అవ్వడం దగ్గర నిర్లక్ష్యం కనిపిస్తుంది. అంటే ఇది ఒక కొందరు ప్రైవేటు వ్యక్తుల వల్ల జరిగినటువంటి ఉదంతం అని అనుకోవచ్చు మనం. మరి ఈ విషయంలో భక్తులు కదా హట్ అయింది ఇక్కడ. మరి దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి? ఈ దానికి కవర్ డ్రైవ్ ఎట్లా చేస్తారు మీరు? అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది ఇంకో వార్త. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం, 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు. మళ్ళీ అగైన్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిర్రు అంటే వీళ్ళు దైవ దర్శనానికి వెళ్ళొచ్చిన వాళ్ళే ఉన్నారు. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ప్రమాదంలో 2 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అంటే ఇప్పుడు ఆ మృతి చెందిన వాళ్ళని డైరెక్ట్గా దేవుడు మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక తన సన్నిధిలోకి తీసుకువెళ్ళాడని అనుకుందామా? ఇంకా 47 మంది యాత్రికులకు తీవ్రంగా గాయాలైనాయంట. మరి ఇట్లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఇందులో మానవ తప్పిదం ఉందా, దేవుడి తప్పిదం ఉందా? మనం ఏం చేయకుండా భారం అంతా దేవుడి మీదనే వేస్తే మనము రిజల్ట్స్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈ కాలంలో సనాతన ధర్మం యొక్క పరిస్థితి ఎట్లా అయిందంటే నిజానికి బీజేపీ ప్రభుత్వం ఎత్తుకున్న ఒక నినాదం ఏంటంటే హిందువులు అందరూ ప్రమాదంలో ఉన్నారు, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందనే ఒక నినాదాన్ని వాళ్ళెత్తుకుంటే అసలు అప్పుడు ఏమాత్రం ప్రమాదంలో లేని అంతో ఇంతో హెల్దీగా ఉన్నటువంటి సనాతన ధర్మం కాస్త ఈరోజు ఆ పేరుతోటి చాలామంది నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పేసి ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు ఆ నినాదాన్ని అందుకొని స్వప్రయోజనాల కోసం, సొంత లాభం కోసం స్వార్థపూరితంగా ఆలోచించి మేము దేవుళ్ళమని చెప్పేసి, మా పిల్లకి దేవతలు వస్తారు అని చెప్పేసి, మేము శిగం నిండుతామని చెప్పేసి ఇట్లా నానా రకాలుగా గత జన్మ అని అంటున్నారు. దేవత నా కల్లోకి వస్తుంది, నాతో మాట్లాడుతూ నాతోనే ఉంటుంది, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే ఇప్పుడు నేను జన్మం తీసుకున్నా అని చెప్పేసి అంటారు.
సో ఈ మతానికి సంబంధించిన భక్తికి సంబంధించిన విశ్వాసాలు ఇవన్నీ మనుషుల్ని ఎక్కడికి తీసుకుపోతున్నాయి? ఒక మెట్టు ఎక్కించాలి, కానీ ఎందుకు మనం అంతా కూడా దారుణమైన పరిస్థితుల్లో పడిపోతున్నాం. భారతదేశంలో ప్రజలారా, నాకు మీ మీద అమితమైన ప్రేమతో నేను చెప్పాలనుకుంటున్నా, ఒక్కసారి ఆలోచించండి మీరే. ఈరోజు మీరందరూ మాట్లాడతారు నేను ఒక క్రిస్టియన్ని అని, కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక హిందువుని అయినా కానీ నేను మిమ్మల్ని చైతన్యం చేయడానికి, మీ జాగ్రత్తలో మీరు ఉండటానికి కొంచెం హేతుబద్ధంగా మాట్లాడినప్పుడు మీరందరూ చాలా తిడతారు నన్ను. కానీ ఎందుకు ఆ దేవుడికి నా మీద కోపం రాదు? ఎందుకు నన్ను దేవుడు తీసుకెళ్ళలేకపోయాడు? అరే, ఈ పిల్ల నా గురించి తప్పుగా మాట్లాడుతుందేమో ఎప్పుడో ఒకసారి, లేకంటే నా భక్తులకి జాగ్రత్త చెప్తుంది అని చెప్పేసి దేవుడు నన్ను చల్లగానే కాపాడుతున్నాడేమో కదా. ఇట్లాంటి ఘటనలు, ఈ యాక్సిడెంట్లు, ఆ ఫైర్ అంటే ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం గిరిగితే రేషనల్ వాళ్ళకో హేతువాదులకో జరగాలి, కానీ భక్తులకే ఎందుకు జరుగుతుంది? మంచి వాళ్ళని దేవుడు తొందర తీసుకుపోతారు అనే ఒక కవర్ డ్రైవ్ స్టేట్మెంట్ మీరు పాస్ చేస్తారు, కానీ అది కాదు విషయం. ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రతిదానికి ప్రశ్నించడం నేర్చుకోండి. మీరు అత్యంత విశ్వాసపూరితంగా మొక్కుతున్నటువంటి దేవుడికి సంబంధించి ఎవరైనా రాజకీయాలు చేస్తున్నా, వాళ్ళ కుట్రల్లో భాగంగా సనాతన ధర్మాన్ని, మతాన్ని, భక్తిని వాళ్ళు భాగస్వామ్యం చేసుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కానీ ఇతరత్ర లబ్ధి పొందాలని ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళని ప్రశ్నించండి. మిమ్మల్ని చైతన్యం చేయాలని చూస్తున్న వాళ్ళని కాదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.